హాయ్ అండి, మాట్లాడుతున్నామండి. పొద్దున్నే మా వారు కలుపు మందు కొడుతున్నారు. ఈరోజు వాన అయితే రాలేదు, కలుపు మందు కొట్టేశారు. ఒక 5 రోజుల వరకు వాన రాకుండా ఉంటే కలుపు మందు కొట్టడం వల్ల ఆ కలుపు అంతా ఎండిపోతుందండి. ఎరువు తోలిచ్చేద్దామని అనుకుంటున్నారనమాట. గార్డెనింగ్లో వాటరు పైపులు పెట్టేశారండి, డ్రిప్పులు పెట్టేశారు. నీళ్లు మాకు బాగా వస్తుంటాయి, మొక్కలు కూడా మంచిగా ఉంటాయి. ఏ మందు వేయమండి. కలుపు మందు కూడా చాలా జాగ్రత్తగా తక్కువ పవర్తోనే కొడతారండి. ఎందుకంటే మంచి మొక్కలకు కూడా ఆ పవర్ అనేది రాకుండా ఉండటం కోసం మా వారు చేస్తారు. మా వారు జాబు ప్లస్ వ్యవసాయం కూడా చేస్తారండి. అన్ని రకాల పంటలు వేస్తూ ఉంటారు, జాబు చేస్తూ ఉంటారనమాట. కలుపు మందు కొట్టడం వల్ల నేను గార్డెనింగ్లో ఉన్న పొన్నగంటి కూర, రణపాలాకు, సరస్వతి ఆకు కోసేసానండి. సరస్వతి ఆకు కూడా అల్జీమర్ రాకుండా పిల్లలకి పెద్దలకి కూడా తినొచ్చండి. జ్ఞాపశక్తి పెంచుతుంది. పొన్నగంటి కూర కంటికి చాలా మంచిదండి. కంట్లో నీళ్ళు కారిన వేడి చేసిన పొన్నగంటి కూర తినండి, చాలా మంచిది. రణపాలాకు వచ్చేసి కిడ్నీ పేషెంట్స్కి అయితే చాలా మంచిది. క్రియాటిన్ ఉన్న వాళ్ళకి, స్టోన్స్ ఉన్న వాళ్ళకి రణపాలాకు మంచిదండి. పొన్నగంటి కూర అయితే మండలే బతుకుతాయి. సరస్వతి ఆకు అయితే తీగలాగా పాకుతుంది. పొన్నగంటి కూర గనుపుకి మండకి ఏర్లు వస్తాయండి, కుండీలో పెట్టుకోవచ్చు. సరస్వతి ఆకు కూడా మన కుండీలో పెట్టుకోవచ్చు. రణపాలాకు కూడా ఆకే భూమిలో వేస్తే ఆకు ద్వారా చెట్టు వస్తుందండి, అది కూడా కుండీలో పెట్టుకోవచ్చు. జవాది అండి, ఇక్కడ తిరుపతి అయితే వెళ్ళాను, నేను చిన్న తిరుపతి వెళ్ళాను. ఈ జువాది సబ్బు గురించి మా తోటికోడలు చెప్పిందనమాట. తను చెప్పడం వల్ల నేను ఇది తీసుకున్నాను. ఇది ఆన్లైన్లో దొరుకుతుందో లేదో మనకైతే తెలియదు కానండి, ఒక్కొక్కసారి ఉంటుందని ఆ షాప్ వాళ్ళైతే చెప్పారు. ఇది గోపంచకంతో తయారైందండి. స్కిన్ ఎలర్జీ ఉన్న వాళ్ళందరికీ, ఆల్ స్కిన్, అన్ని రకాల చర్మ వ్యాధులకి, అన్ని రకాల శరీర తత్వానికి కూడా పడే హెర్బల్ సబ్ అనమాట. ఒకసారి వాడి చూడండి, మాకైతే మంచిగా అనిపించింది. సువాసన కూడా చాలా బాగుందండి. ఇది ఆవు పంచకం అనేది సర్వరోగ నివారణ కాబట్టి ఒకసారి వాడి చూడండి. చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు, పెద్దవాళ్ళు కూడా వాడచ్చు అనమాట. ఆడవారు మగవారు అనే తేడా లేకుండా అందరికీ కూడా ఈ సబ్బు మంచిగా పనిచేస్తుంది. నీళ్ళల్లో తడవంగానే తొందరగా కొన్ని సబ్బులు కరిగిపోతుంటాయి, ఇది అలా కరగలేదు, బాగుందండి. మీరందరూ వాడతారని నేను కోరుకుంటున్నాను. ఇది ఆన్లైన్లో ఒకవేళ ఉంటే కనుక దాని ఉపయోగాలు తెలుసుకోండి. మంచి వేపాకు, జవ్వాదు, ఉసిరి అన్నిటితో చేసిందనమాట. ఒకసారి వాడి చూడండి. నేను ఎంతలా ఈ సబ్బు గురించి చెప్తున్నానంటే ఖచ్చితంగా ఈ సబ్బు గురించి నేను వాడాకే మీకు చెప్తున్నాను అనమాట. దీన్ని ఎలా తయారు చేశారనేది కూడా ఇక్కడ వీళ్ళు ఇచ్చారు. మీరు అవన్నీ తెలుగులోనూ ఇంగ్లీష్లో ఉన్నాయి, చూసి మీరు ఆన్లైన్లో చూసుకోండి. లేదంటే తిరుపతి వెళ్ళే వాళ్ళు ఉంటే తెప్పించుకోండి. మధు వాళ్ళ పెళ్ళికైతే నేను షాపింగ్ చేశానండి సాయంత్రము, మా ఇంట్లో పనులన్నీ అయిపోయాక. ఇక్కడ నాకు సబ్స్క్రైబర్స్ కనపడ్డారు. నన్ను చూడటం, వాళ్ళు ఫోన్లలో నా వీడియోస్ చూసి వీరే అని గుర్తుపట్టారు. వీడియోలో కనపడండి అంటే సిగ్గుపడిపోతున్నారనమాట ఈ పిల్లలు. చూడండి ఎలా సిగ్గుపడతారో, నేను కనపడ్డానని. వాళ్ళు చూడండి, వాళ్ళిద్దరు ఎలా చెప్పుకుంటున్నారు. ఆ అమ్మాయి చూడండి ఎలా చెప్తుందో, మొహాలు దాచేసుకుంటున్నారు. ఇక్కడ సూరమ్మ వాళ్ళ అబ్బాయి పెళ్ళికైతే వచ్చేసానండి. సాయంత్రము బాగా జరిగిందండి. పల్లెటూరులో ఇంటి ముందు కళ్యాణ మంటపంలో పెళ్ళి అనమాట. అసలు పల్లెటూరులో పెళ్ళి, కళ్యాణ మంటపం, మనం ఊరు మొత్తం వచ్చి చక్కగా కూర్చున్నారండి అప్పగింతలు అయ్యేంత మటుకు. అదే ఇప్పుడు మన ఫెసిలిటీస్ని బట్టేసి మనం కళ్యాణ మండపాల్లో చేస్తున్నాము, రిసెప్షన్ అవ్వడంతో వెళ్ళిపోతున్నారు. అప్పగింతల టయానికైతే ఆ పెళ్ళికొడుకు వాళ్ళ ఫ్యామిలీ, పెళ్ళికూతురు ఫ్యామిలీ తప్ప ఎవరు ఉండటం లేదు. పల్లెటూరులో అయితే నాకు మంచిగా అనిపించిందండి. నాకు కూడా చాలా ఇష్టం ఇంటి ముందు పెళ్ళి చేసుకుంటాం అనేది. చూడండి, మా అన్నయ్య వాళ్ళు, నేను, మా వదినాలు వచ్చామన్నమాట. సూరమ్మ సక్కుబాయ్ మా ఇంట్లో మనుషులండి. సూరమ్మ వాళ్ళ అబ్బాయి పెళ్ళి అనమాట. మీరు చూడండి, ఎంత వీలుంటే అంత పల్లెటూరులో ఇంటి ముందు పెళ్లి చేసుకున్నంత ఉత్తమం లేదనమాట. కళ్యాణ మండపంలో అయితే బంధువులు వచ్చి వెళ్ళిపోతారు, పల్లెటూరులో పెళ్ళి అయితే ఆ ఊరంతా మన బంధువులేనండి. చూడండి ఎంత బాగుందో. ఈ పెళ్ళి 11:30కి పెళ్ళండి. పెళ్ళి చూసేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాం అనమాట. పెళ్లి వీడియోస్ వస్తుంటాయి, ఇంకా చూస్తూ ఉండండి. వాళ్ళిద్దరిని కూడా ఆశీర్వదించండి. సూరమ్మ వాళ్ళ అబ్బాయి మధు అండి. పెళ్లి కూతురు బాగుంది, పెళ్లి కొడుకు బాగున్నారు. పందిరి మీద దృష్టి అందరికీ పడిందండి. పందిరి చాలా బాగుంది అసలు. సూరమ్మ బాగా వేయించింది అనమాట పందిరి. 200 మంది దాకా భోజనానికి వచ్చారండి. 200-300 మంది దాకా భోజనాలకు వచ్చారు. తర్వాత ఎంతమంది వచ్చారనేది మాకు తెలీదు. మేము పెళ్లి టైం వరకు ఉండేసి అప్పగింతల టైంలో వచ్చేసామండి. మబ్బులు పట్టేసింది, అందుకే ఎవరు
ఇంటికి వచ్చేసాం అనమాట. చాలా మటుకు ఉండిపోయారు జనము. మేమైతే కొంచెం దూరం మా ఇల్లు వచ్చేసాం అనమాట. ఇక్కడ నాకు వీడియో వచ్చారు కానీ మనకు అక్కడ ప్లేస్ లేదు. పిలుస్తున్నారు, పెళ్లి కూతురు వైపు పెళ్లి కొడుకు వైపు పిలుస్తున్నారు. ఇలా పిలవటం కాదు, ఇద్దరు కలిపి ఒకళ్ళనే మాట్లాడుకోవాలి. ఇక్కడైతే పెళ్ళిళ్ళు ఉన్నాయని నేను గోరింటాకు పెట్టుకొని మా గార్డెనింగ్లో అయితే ఫ్లవర్స్తో ఇలా తిరిగాను అనమాట, ఫోటోలు దిగాను అనమాట. మీ అందరికీ నచ్చిందా నా గోరింటాకు, మా ఫ్లవర్స్? ఇంటికి వచ్చేసామండి పెళ్ళి అయిపోగానే. ఇలా గార్డెనింగ్లో లైటింగ్లో ఫోటోలు దిగాను అనమాట నేను. ఓకే గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? ఏం చేస్తున్నారు? ఈరోజు స్పెషల్స్ ఏంటి, వంటలు ఏంటి చెప్పండి. వైట్ గులాబీలు, ఎర్ర గోరింటాకు, గోరింటాకు చింది కొమ్మ లేకుండా. పెళ్ళిళ్ళు ఉండడం వల్ల ఇలా గోరింటాకు అయితే పెట్టుకుని నాకు చాలా ఇష్టం అండి. గోరింటాకు పెట్టుకుంటాం, చేతినిండా గాజులు. పెళ్ళికి అలా వెళ్ళి ఎంత బాగుంటుందండి ఇలా అక్షంతలు వేస్తుంటే గోరింటాకుతో. చాలా బాగా అనిపించింది. వీడియోస్ వస్తున్నాయి చూడండి.